షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తారీఖు గాని, అది ఆదివారం అయితే దాని ముందు రోజు గాని పేదల సేవలో పేరుతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఉదయం 6 గంటల నుంచి మొదలై సాయంత్రం లోపల ప్రతి నిరుపేద పెన్షన్దారుడికి కూడా ఇంటి వద్దకే పోయి పెన్షన్ అందించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉంది. దీంట్లో ముఖ్యమంత్రి దగ్గర నుంచి గ్రామ స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకుంటూ సమాజంలో ఉన్నటువంటి ప్రజానీకంతో మమేకమవుతూ ఈ కార్యక్రమం కొనసాగుతా ఉంది. పేదల సేవలో ప్రధాన ఉద్దేశం మనకి ప్రభుత్వం మీ వెంట ఉంది అనేటువంటి ఒక నమ్మకాన్ని కల్పించడంతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే దానికి కూడా ఇదొక అవకాశంగా భావిస్తా ఉన్నాం. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి అతి పెద్ద ఎత్తున ఇవాళ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తా ఉంది. ప్రభుత్వాన్ని నడపడమే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ రోజుకు ఆ రోజు సమస్యని ఎదుర్కొంటూ ఉన్నా కూడా మాటని నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ ప్రతి ఒక్క హామీని అమలు చేసేటువంటి ప్రక్రియలో ముందుకు సాగుతా ఉంది. రాబోయేటువంటి కాలంలో ఈ సీజన్ స్కూల్ ఓపెన్ అయ్యి అటు రైతులు తమ వ్యవసాయ పనులు మొదలు పెట్టే లోపలే రైతులకు ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభవ గాని, చదువుకుంటున్నటువంటి పిల్లలకి ఇవ్వాల్సినటువంటి డబ్బు ఏదైతే తల్లికి వందనం ఉందో దాన్ని గాని వెంటనే కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఎంత భారమైనా కూడా ఒకవైపు సంక్షేమ పథకాలు నడుపుతారు. 5 ఏళ్ల పాటు వాళ్ళు పెట్టిపోయినటువంటి బకాయిలు 10 లక్షల కోట్లకు దాటినటువంటి బకాయిలు, దాదాపు ఇమీడియట్ గా పే చేయాల్సినటువంటి పెండింగ్ బిల్సే 1,14,000 కోట్ల పైన చిక్కున్నాయి. తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నాం. ఒకవైపు ప్రభుత్వ ఆదాయం బొటాబొటిగా సరిపోతున్నటువంటి పరిస్థితుల్లో వచ్చే ఆదాయం జీతాలు ఇవ్వడానికి, వడ్డీలు కట్టడానికి సరిపోతా ఉంటే ప్రతిరోజు కూడా ఇవాళ రేపెట్లా గడపాలి అనే ఆలోచనతో ఉన్నాం. సంపద సృష్టి అనేటువంటిది లేకుండా గత ప్రభుత్వం చేయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.